దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మనం సంఘం గురించినటువంటి వర్తమానాలను ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటి వర్తమానంలో సంఘం అంటే ఏంటి, స్థానిక సంఘం అంటే ఏంటి, సార్వత్రిక సంఘం ఏంటో మనం ధ్యానించాం. మత్తయి సువార్త 16:18 నుంచి యేసు ప్రభువే పునాది అని చూసాం, ఆయనే తన సంఘాన్ని కడుతున్నాడని చూసాం, ఆయనే సంఘంలో సభ్యులను చేరుస్తాడనేటువంటి విషయాన్ని మనం మొదటి వర్తమానం ఇస్తాం. రెండవ వర్తమానంలో చూసినప్పుడు ఏం చూస్తామంటే దేవుని సంఘ పోలికలు చూసాం మనం 7. తర్వాత ఇంకేం చూస్తామంటే సంఘం అనేటువంటి కాన్సెప్ట్ దేవుడి నిత్యత్వంలోనే ప్రణాళిక అది అనేది చూస్తాం. ఇంకా ఏం చూస్తామంటే ఆదిమ సంఘంలో దేవుని సంఘం ఎలా విస్తరిస్తూ ఉందనే దాన్ని అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం నుంచి ఆఖరి అధ్యాయం వరకు కూడా ఎలా విశ్వాసులు చేర్చబడుతూ వచ్చారో ఆ విషయాలు మనం చూస్తాం. పోయిన వారం నేనేం చెప్పానంటే అపొస్తలులు ఆది కాలంలో చేసిన పరిచర్యలో విశ్వాసులు అంతగా అభివృద్ధి చెందడానికి లేదా సంఘంలో చేర్చబడడానికి గల కారణాలు చెప్తానని చెప్పాను. కాబట్టి ఆ కారణాలను మనం వాక్యానుసారంగా ధ్యానిద్దాం. చూడండి, అయితే అంత ముందుగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సంఘం ఎక్కువగా విశ్వాసులతో చేర్చబడాలి లేదా ఎక్కువ జనంతో సంఘం ఉండాలంటే ప్రజెంట్ డేస్లో చేసేటువంటి పరిచర్యను ఒకసారి జ్ఞాపకం చేసి ఆ పరిచర్యకి అపోస్తులు చేసినటువంటి పరిచర్యకి ఎంత తేడా ఉందో మనం చూసినప్పుడు మనకి బాగుగా అర్థమవుతుంది. నవే డేస్లో ప్రతి ఒక్కరు సేవ చేస్తున్న వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే సంఘం విస్తరించాలంటే స్వస్థతలను లేకపోతే ఆత్మజ్ఞానం కలిగినోడను, ఆత్మ వరాలు కలిగినటువంటి వ్యక్తను, లేకపోతే ఆయనకి ప్రవచించే వరం ఉందను, లేకపోతే దెయ్యాలను వెలగొట్టే శక్తి ఉందను, లేకపోతే రకరకాలుగా పాంప్లెట్పై తమ బొమ్మలు వేసుకుని వారు హైలైట్ అవుతూ దేవుణ్ణి తగ్గిస్తూ ఉండి సంఘాన్ని పెంచేద్దామని చూస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మీకు అప్పుల బాధలు ఉన్నాయా, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదా, మీకు ఉద్యోగాలు రావట్లేదా, నీకు ఏమైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయా, ఏదో ఒక డాక్టర్ ఏ విధంగా అయితే చెప్తే డాక్టర్ కూడా నా అనారోగ్యాలు చెప్పట్లేదు. ఇవన్నీ చెప్పి ఇతరులను ఆకర్షిద్దాం, సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేద్దామని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సంఘం అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రతి ఒక్కరిని మనం కలుపుకుని పోతే కానీ సంఘంగా మనం మనుగడలేమనేసి విశ్వాసులు తేడా లేకుండా విశ్వాసులతో అవిశ్వాసులను కలిపేసి అవసరమైతే సంఘంలో విశ్వాసులు పోషించవలసినటువంటి సంఘ పరిచర్య కార్యక్రమాల్లో కూడా అవిశ్వాసులు సైతం సంఘ పెద్దలుగా చలామణి అయిపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎందుకంటే రాజకీయ పలుకుబడి ఉందని అతను మన దాంట్లో ఉంటే సంఘంలో కావాల్సినటువంటి పరిచర్య కావాల్సి డబ్బులు ఇస్తాడనో లేదా మందిని కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాడనో ఏదో రకంగా మారు మనసు పొందకపోయినప్పటికీ కూడా తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి తనకున్నటువంటి స్తోమతను బట్టి అవిశ్వాసిని సంఘ నాయకుల్లో పెట్టేసేటువంటి దినాల్లో ఉన్నారు. చూడండి, ఇంకేం చెప్పాలంటే పరిశుద్ధంగా జీవిస్తే జీవించకపోతే మనకేంటి, అందరూ బైబిల్ ప్రకారం పాపులమే కదా, దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధి లేడు ఒకడు లేడని చెప్తూ ఉంది. కాబట్టి అసలు మనం అందరూ కూడా కలిసి ఉంటే ఏదో ఒక రోజున వాళ్ళే మారు మనసు పొందుతారు. దేవుని సంఘానికి రాకపోయినా సంఘంలో ఏదో ఒక విషయంలో అతను ఒక బాధ్యత కనుక అప్పగిస్తే క్రమంగా సంఘానికి వచ్చేస్తాడు అనేటువంటి అపోహల్లో మనం అందరం కూడా ఉంటా ఉన్నాం. అయితే ఆదిమ అపోస్తులు చేసిన పరిచర్యలో ఇవన్నీ పటాపంచులు అయిపోతాయి. అసలు పొసగదన్నమాట. పొసగదంటే మీకు అర్థమవుద్ది కదా, కొత్త గుడ్డకి పాసగుడ్డ మాసికేస్తే ఎలా ఉంటుంది, ఆ రెండింటిని కుట్టినప్పుడు వెలితి కనిపిస్తూ ఉంటుంది. పాత తిత్తులో కొత్త ద్రాక్షరసం పోయొద్దని ప్రభువే చెప్పినట్టుగా. కాబట్టి చిరిగిపోయిన గుడ్డకి కొత్త గుడ్డకి పాత గుడ్డ మాసికేస్తే వెలితి కనిపిస్తుంది, మరీ వెలితి వస్తుంది అన్నట్టుగా, పొసగదు. కాబట్టి చూద్దాం ఆదిమ అపోస్తులు చేసిన పరిచర్యలో ఉన్నటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి కారణాలని ఈరోజు మనం ధ్యానిద్దాం. అంతకంటే ముందుగా దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కాబట్టి దేవుని తలంపులు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు, మానవ కోణంలో ఆలోచించే మన ఉద్దేశాలు వేరు, మన తలంపులు వేరు. అయితే దేవుని తలంపులతోటి దేవుని ఉద్దేశాలతో ఎవరు ఏకీభవిస్తారంటే రక్షించబడి దేవుణ్ణే ప్రభువుగా అంగీకరించి ఆయన క్రీస్తు శరీరం అనేటువంటి దాంట్లో అవయవాలుగా ఉన్నప్పుడు దేవునికి లోబడి మారు మనసు పొంది పశ్చాత్తాపడి
యేసు ప్రభు తక్క వేరొక దేవుడు లేడని ఎవరైతే అంగీకరించి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ ఉంటారో, పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండి ఆత్మచేత నడిపించబడుతూ ఉంటారో, వారు దేవుని యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోగలరు. దేవుని యొక్క ఉద్దేశాలకి వాళ్ళు భక్తి జీవితం కట్టుకోగలరు, లోపడగలుగుతారు. కానీ ఇతర విశ్వాసుల కింద చలామణి అయిపోతూ, రక్షింపబడకుండా నేను రక్షించబడ్డానని చెప్పుకుంటూ, మారు మనసు లేకుండా నేను మారు మనసు పొందానని చెప్పుకుంటూ బలలో పాలు పంపులు పొందేసి సంఘంలో నాయకులుగా చలామణి అయిపోతున్నారు. ఎవరు కూడా ఈ ఉద్దేశాలు అర్థం కావు. చూడండి, మొట్టమొదటిగా ఆదిమ సంఘస్థులు చేసినటువంటి పరిచర్యలో మాట ఏంటంటే ట్రాన్సెండెంట్ మెసేజ్ అంటారు. అంటే అతీతమైనటువంటి సందేశం వాళ్ళ ఇచ్చారు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అవరోధాలను అధిగమించేటువంటి వర్తమానాన్ని వాళ్ళు ఇస్తూ వచ్చారు. ఎవరు? ఆదిమ అపోస్తులు. మీరు చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయానికి వస్తే, అపోస్తుల కార్యాల గ్రంథము మొదటి అధ్యాయానికి వస్తే 120 మంది ఉంటారు అక్కడ. ప్రభు చెప్తాడు మొదటి అధ్యాయం 8వ వచనంలో, మీరు నాకు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులే ఉంటారని చెప్పాడు. అదే విషయం ఆలోచించినప్పుడు 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు, 2వ అధ్యాయము 22వ వచనం, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. వారు చూడండి, ఏదైతే ఇశ్రాయేలు వారు చేశారో యేసు ప్రభుని సిలువకు అప్పగించాడు. నేను పండుగలో ఒకటి మీకు విడుదల చేయటం వద్దు కదా, మీకు బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బ కావాలా లేకపోతే యేసు కావాలంటే బరబ్బయే మాకు కావాలి తప్ప యేసుని మీరు సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పి అరిచారు జనం. కావాలని యేసుని అప్పగించినట్టుగా చూడవచ్చు. అటువంటి జనాంగానికి దగ్గరికి సువార్త చెప్పడానికి వెళ్ళినటువంటి అపోస్తులు చెప్పే మాటలు ఎలా ఉండాలి? యేసుని చంపింది మీరంటే వాళ్ళు అంగీకరిస్తారనుకుంటామా? ఎవరన్నా అరే మా మీద నింద మోపుతున్నాడని తుణీకరిస్తారనుకుంటాం. కానీ ఆదిమ అపోస్తులు చేసినటువంటి సువార్తలో మార్పు చెందినటువంటి ఒకే ఒక సువార్త యేసు ప్రభు గురించి వారు ప్రకటించారు. ఆ యేసుని మీరు సిలువ వేయించి చంపారు, అయితే దేవుడు ఆయన్ని లేపాడు అని రాయబడి ఉంటుంది. చూడండి 33వ వచనం వరకు కూడా చూడండి, 32, 33 వచనం 2వ అధ్యాయం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వనకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినిచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దేనిని కుమ్మరించి ఉన్నాడు అంటే 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ యొక్క అపోస్తుల మీద గట్ట రప్పించినప్పుడు వారి భాషలతో మాట్లాడడం గురించి చెప్తూ ఉన్నాడు. తర్వాత చూడండి 36వ వచనం చూడండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను, ఇది ఇశ్రాయేలు వంశం మంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. అప్పుడు 37వ వచనంలో వీరు చెప్పినటువంటి సువార్త యేసు ప్రభువును మీరు చంపారు, ఆయనే దేవుడు ప్రభుగా నియమించాడు, ఆయన్ని లేపాడని చెప్పినప్పుడు వీరు ఏమి సువార్తలా ప్రకటిస్తున్నందుకు వారిని తృణీకరించలేదు. కానీ వారు ఏం చేస్తారంటే 37వ వచనం చూసినప్పుడు వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగారు. హృదయంలో నొచ్చుకున్నారట వాళ్ళు చేసినటువంటి అజ్ఞానంతో చేసినటువంటి క్రియలను బట్టి, దేవుణ్ణి తృణీకరించిన విధానాన్ని బట్టి, ఆయనే రక్షకుడు అని గ్రహించి వాళ్ళు ఏం చేస్తారంటే హృదయంలో నొచ్చుకుని, అయిలరా మేమేమి చేతుమని చెప్పి అపోస్తులందరిని వాళ్ళు అడిగినట్టు చూస్తాం. అడిగినప్పుడు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? 38వ వచనంలో, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతిడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురన్నారు. ఏదైతే యేసు ప్రభుని మీరు సిలువ వేయించారో ఆయన నామంలో మీరు బాప్తిసం పొందాలా, ఆయన నామంలో మీరు మారు మనసు పొందాలా, మీరు పశ్చాత్తాపడాలా, మీకు రక్షణ వస్తుందని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టుగా వారు ఏం చేశారు? సువార్తని చెప్పారు. దాపరికం లేదు. ఆయన మీరే చంపారు, మీరే అప్పగించారు, దేవుడైతే ఆయన్ని లేపాడు అని చెప్పారు. అయితే యూదులకు ఉన్నటువంటి సాంప్రదాయపరమైనటువంటి వాడికి ఏంటంటే సిలువ మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అనే విషయం వాళ్ళకి తెలుసు. సిలువ మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. చూడండి ఒకసారి గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. చదవండి.
నేనేం చేస్తానంటే 13, 14 కలిసి ఉన్నాయి. 14 బి పార్ట్ కిందకు వస్తే, ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడింది. ఎక్కడ ఉంటుంది ఇది? ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22, 23 వచనాల్లో చూస్తే, ఎవడైతే మరణకరమైనటువంటి తప్పిదం చేస్తాడో, ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22, 23 వచనం రాయబడి ఉంటుంది. ఎవడైతే మరణకరమైనటువంటి పాపం చేస్తాడో వాడిని అందరూ చూస్తుండగా చెక్క కొయ్యంకేసి, మ్రానుకేసి లేదా చెట్టుకేసి వాడిని చంపాలనేసి దేవుని వాక్యంలో రాయబడింది. అంటే మ్రాను మీద వేలాడబడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు. కాబట్టి యూదులు ఇప్పుడు యేసు ప్రభుని ఆయన రక్షకుడికి అంగీకరించాలంటే అడ్డు ఎలా వస్తుందంటే, ఈ శాపగ్రస్తుడైన వాడు మాకు రక్షకుడు ఎలాగ అవుతాడు అనేటువంటి అడ్డుబండ కింద తయారవుతూ వచ్చింది. ఆ విషయం అపోస్తులకు తెలియదా? అపోస్తులు యూదులు కదా, తెలుసు. అయినప్పటికీ కూడా పరిస్థితులకు కానీ, కల్చరల్గా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్కి కానీ, వీరు ఏదో అనుకుని తృణీకరిస్తారని కానీ మెసేజ్ని వారు మార్చలేదు. ఆ యేసుని మీరు చంపారు, దేవుడు ఆయన లేపాడు, ఆయనే ప్రభువుగా నియమించాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆయన నామంలోనే మీరు పశ్చాత్తాపడి బాప్తిసం పొంది రక్షింపబడాలనే విషయాన్ని ధృవీకరించి చెప్పారు. చూడండి, ఇంకా తేటగా మీకు అర్థం కావాలంటే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయానికి రండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి నేను చదువుతాను చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎందుకు యూదులకు అడ్డుకొండగా ఉన్నాడు, అడ్డురాయిగా ఉన్నాడు ఆయన అంటే, యూదులు ప్రభుని అంగీకరించాలంటే వారికి ధర్మశాస్త్ర ప్రకారం తెలిసిన సత్యం ఏంటంటే, మ్రాను మీద వేలాడబడి చనిపోయిన ప్రతి వాడి కూడా శాపగ్రస్తుడు. కాబట్టి ఈ శాపగ్రస్తుడు మాకెలా రక్షకుడు అవుతాడని వాళ్ళకు అడ్డుబండగా కనబడుతూ ఉన్నాడు. తర్వాత అన్ని జనాంగానికి ఎలా ఉన్నాడంటే వెర్రితనం కింద ఉన్నాడు. ఏంటంటే ఈయన ఏదో బట్టలు లేకుండా సిలువలో చనిపోయినటువంటి వ్యక్తి నన్ను ఎలా రక్షించగలడు అన్నట్టుగా. కాబట్టి అన్ని జనాంగానికి ఇప్పుడు సువార్త ఎవరైనా ప్రకటిస్తుంది ఏమంటారు? బట్టలు లేకుండా సిలువలో ఏదో 2 కొయ్యలకి మేకలు కొట్టుకున్నంత మాత్రాన మమ్మల్ని రక్షించేస్తారు అన్నట్టు వెర్రితనంగా వారికి ఉన్నది. అంతేకాదు గ్రీసు దేశస్తులకు ఎలా ఉన్నాడు ఆయన? వారు జ్ఞానాన్ని వెతుకుతున్నారట. జ్ఞానాన్ని వెతికే వారి దగ్గరికి వచ్చి వేయబడినటువంటి క్రీస్తుని మీరు అంగీకరించండి అని చెప్తే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? అంగీకరిస్తారా? అంగీకరిస్తారు. కానీ మీరు ఆలోచించాల్సిన గొప్ప సంగతి ఏంటంటే, మెసేజ్ నెవర్ చేంజ్. వర్తమానము ఎప్పుడు ఏ కాలానికి కానీ ఎప్పటికీ కానీ మార్పు లేదు. అది మార్పు చెందని సువార్తను అపోస్తులు ప్రకటించారు. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు ఇక్కడ చూడండి ఏం చెప్పాడో, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. మీరు జ్ఞానాన్ని వెతుకుతున్నారా? అయితే మీకు ఏదో జ్ఞానం చెప్పాలని, కొత్త సంగతులు చెప్పాలని నేను రాలేదు మీ మధ్యకి. సిలువ వేయబడినటువంటి క్రీస్తునే చెప్తూ ఉన్నాను. అదేవిధంగా 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. నేను యేసుక్రీస్తును అనగా సిలువబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని అన్నాడు. అసలు నేను ఏమి ఎరగను, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని తప్ప అన్నాడు. కాబట్టి సువార్త ప్రకటించేవారు కానీ, సేవ చేసేవాళ్ళు కానీ, సంఘం కానీ దేన్ని ప్రకటించాలంటే యేసు ప్రభు యొక్క మరణాన్ని, జననాన్ని, ఆయన పునరుద్ధానాన్ని సాక్ష్యం ఇవ్వాల్సిన వారమే ఉన్నాం. అంతే తప్ప కల్చరల్కి చెందినట్టు ఎవరన్నా గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తే సిగ్గేమో అని భయపడవసరం లేదు. ఒకే ఒక మెసేజ్ ఇవ్వబడింది. ఏంటంటే అపోస్తల కార్యాల గ్రంథంలోనే మీరు చూడండి, ఒకసారి మరలా చూపిస్తాను మీకు. అపోస్తల కార్యాల గ్రంథము చాలా క్లియర్ కట్గా వారు చెప్పారు మార్పు చెందినటువంటి సువార్త. ఆ సువార్త పరిస్థితులకి మారలేదు, ఎన్నో అవరోధాలను దాటుకుంటూ వచ్చింది. యూదులు అడ్డుబండ కింద అనుకున్నారు, కానీ ఆయన ద్వారా రక్షణ వస్తుందని ప్రకటిస్తూ వచ్చారు వీళ్ళు. 4వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, పేతురుని అపోస్తలుని కొంతమందిని వీళ్ళు ఏం చేస్తారంటే చెరసాలలో పెట్టేస్తారు. వీళ్ళు చెరసాలలో పెట్టేసినప్పుడు అక్కడ తీసుకొచ్చిన తర్వాత పెద్దల ఎదురు తీసుకొచ్చి వారిని అడిగినప్పుడు వీళ్ళు ఏమన్నారో చూడండి. 12వ వచనంలో 11:12 ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని చెప్పారు.
అసలు మీరు సువార్త ప్రకటించొద్దని చెప్పి వారిని ఏదో జైల్లో పెట్టి తీసుకొచ్చి పెద్దల సభలో వారు విచారిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా సువార్త ప్రకటించారు. వాళ్ళు ఏంటంటే ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామమున మీరు రక్షణ పొందలేరు, ఆయన నామములు అని చెప్పి వీరికి కూడా వాళ్ళు సువార్త చెప్పినట్టుగా చూడవచ్చు మనం. కాబట్టి గ్రీసు దేశస్తులు ఇంత చూసినప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో అపోస్తుడైనటువంటి పౌలు వారికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా చేశాడో చూడండి ఒకసారి. అక్కడ కూడా మార్పు చెందినటువంటి సువార్తని మనం చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయంలో 22 నుంచి 27 వచనాలు, 22 నుంచి 30 వచనం వరకు కూడా మనం చూడొచ్చు. అయితే నేను కొన్ని హైలైట్ పాయింట్స్ మీకు వివరిస్తాను సమయభావం బట్టి. 22వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఏథెన్స్ వార్లార్ అంటాడు. ఏథెన్స్ అంటే గ్రీసు దేశం యొక్క రాజధాని. ఏథెన్స్ అంటే గ్రీసు దేశం యొక్క రాజధాని. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే వీళ్ళ విషయంలో చూస్తే వీరు ఎటువంటి వారో తెలియాలంటే మనకి 17వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పారు. కొత్త సంగతుల గురించి ఆలోచిస్తారు. 21వ వచనం చూడండి. ఏథెన్సు వారు అందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుటి ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండేవారు. వారి స్వభావం ఏంటంటే ఏదో ఒక కొత్త సంగతి వినడం కానీ చెప్పుట ఎందు కానీ కాలం గడిపేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి గ్రీసు దేశస్తులు అనే వారు వీళ్ళు జ్ఞానాన్ని ఎందుకు వెతుకుతున్నారంటే ఏదైనా ఒక కొత్త సంగతి తెలిసిందేమో విందాం, దాని గురించి చెప్పుకుంటూ బ్రతికేస్తూ ఉంటారనమాట. అటువంటి వారి మధ్యకి వచ్చినప్పుడు పౌలు ఏం చెప్పాడంటే చూసినప్పుడు కిందకు వచ్చినప్పుడు అక్కడ ఏథెన్స్ పట్టణంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు పౌలుకి ఏం కనపడుతుందంటే తెలియబడిన దేవునికి అనేసి ఒక స్తంభం కనపడుతుంది తనకి. అంటే వారు ఏం చేసేవారంటే వర్షం పడాలంటే ఒక స్తంభానికి వర్షం దేవుడు అని రాసినట్టుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదైనా ధాన్యం పండాలనుకోండి ధాన్యం పండించిన దేవుడికి ఇలాగా అన్నిటికీ కూడా రకరకాల దేవుళ్ళ కింద ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క దేవుడు అన్నట్టుగా రాసి ప్రతి స్తంభాన్ని నిలబెడుతూ ఉన్నప్పుడు ఒక స్తంభానికి మధ్యలో ఏమని రాసి ఉంటుందంటే తెలియబడిన దేవునికి అని రాయబడి ఉంది. ఎందుకంటే ఒకవేళ ఏదో దేవుడు ఉండొచ్చు, మనం ఎరగకుండవచ్చు. ఆయన్ని మనం స్తుతించకపోతే, తెలియబడకపోతే, పూజించబడకపోతే మన మీదకి శిక్ష వస్తుంది అనుకుని వీళ్ళు భయంతో ఏం చేశారంటే ఒక స్తంభాన్ని పాతేసి తెలియబడిన దేవునికి అని రాస్తారు. దాన్ని బేస్ చేసుకుని అపోస్తలుడైన పౌలు ఏం చేస్తారంటే మీరు ఏదైతే తెలియబడిన దేవుడు అని రాస్తారో మీరు అమితాశక్తి కలిగిన వారు, దేవాశక్తి కలిగిన వారు అని నాకు అర్థమవుతున్నది మీ పట్టణం చూసినప్పుడు. ఎందుకంటే అన్నిటితో పాటు మీరు తెలియబడిన దేవునికి అని రాశారు. మీకు ఏదైతే తెలియదు ఆ దేవుని గురించి చెప్పడానికి నేను వచ్చాను అన్నట్టుగా ఆయన ఆకాశాన్ని భూమిని కలిగజేశాడు. మనం సృష్టించింది ఆయనే. యావత్ భూమి మీద ఒక మనిషి ద్వారానే సృష్టి అంతా వచ్చిందని చెప్పుకుంటూ వచ్చి యేసు ప్రభు మరణాన్ని గురించి, జననాన్ని గురించి, ఆయన తిరిగి లేవడం గురించి బోధించాడు. అరే వీళ్ళు జ్ఞానాన్ని వెతుకుతున్నారు కాబట్టి వీళ్ళకి యేసుక్రీస్తు గురించి చెప్తే అంగీకరిస్తారా లేదని డౌట్ పడలేదు. చూడండి ఏమని బోధించాడు ఒకసారి చూడండి. 30వ వచనము 17వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. చూసారా, సువార్తలోనే తీర్పు గురించి చెప్పాడు. తర్వాత చూడండి, మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. చూసారా, పునరుద్ధానాన్ని గురించి కూడా చెప్పాడు, తీర్పు దినాన్ని గురించి కూడా చెప్పాడు. ఆయనే దేవుడు అని చెప్పాడు. ఆయన ఏందో మనందరం సంచరిస్తున్నాం, చలించుతున్నాం, బ్రతికున్నామంటే ఆయన ద్వారానే కలిగి ఉన్నాం. మీరు తెలియబడిన దేవుడికని రాస్తారు. ఆయన ఎవరంటే ఈయనే. ఆయన మీరు ఎతుకులాడతారేమని చెప్పి పొలిమేరలు ఏర్పాటు చేశాడు, మీరు ఎరుగుతారని చెప్పుకుంటూ వచ్చి సువార్తను క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్టుగా ఏథెన్స్ వారికి చెప్పాడు. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చూడండి ఒకసారి 32వ వచనంలో మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయిన. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకుని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన దియోనూసియు, దమరియను ఒక స్త్రీయు, వారితో కూడా మరికొందరును ఉండిరి. చూసారా, అంగీకరించారా లేదా? సువార్తను అంగీకరించారు. కొందరు అపహసించారు, ఓకే. కొందరు మరొకసారి మేము వింటామన్నారు, ఓకే. మరి కొందరు ఏం చేస్తారంటే విశ్వాసం ఉంచారు. సంఘం విస్తరించాలంటే క్రీస్తు సువార్త చెప్పడం నామోస్గా ఫీల్ అయిపోయి ఏదో అవమానంగా ఫీల్ అయిపోదాం అంటే అపోస్తలుడైన పౌలు ఏమని చెప్పాడు? సువార్త గురించి నేను సిగ్గుపడేవాడిని కాదన్నాడు. సువార్తను ఉచితంగా ప్రకటించటే నాకు జీతం అని చెప్పాడు. సువార్త భారం నా మీద మోపబడి ఉన్నదని చెప్పాడు. అయ్యో సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ అని చెప్పాడు.
అపోస్తలుడైనటువంటి పౌలు పరిచర్య ఆ విధంగా ఉంది. అంత మాత్రమే కాదు, సంఘంలో ఇతరులకి భారంగా ఉండకూడదని చెప్పేసి డేరాలు కుట్టుకుంటూ తన చేతితో పని చేసుకుంటూ సువార్తను ప్రకటించాడు. చూడగలమా ఈ రోజుల్లో అటువంటి సువార్త సేవకుల్ని? తమ సొంత పనులు చేసుకుంటూ సంఘాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతూ వాక్యంలో పెంచేటువంటి సేవకులు ఉన్నారా? ఏ పని చేయరండి, వారం రోజులు ఖాళీగా ఉంటారు. వర్తమానాలు చూస్తే ఏం చెప్తున్నాడో ఎవరికి అర్థం కాదు. సిగ్గుకరమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. అపోస్తలు అలా చేయలేదు. వారిని హింసించిన, శ్రమ పెట్టిన, వారిని తుండీకరించిన, అపహసించిన, నిందల పాలు చేసిన, కొరడాలతో కొట్టించిన, జైల్లో వేసినప్పటికీ కూడా వారు ఒకటే చెప్పారు, ఆకాశం మీదను కింద కానీ ఏ నామమున రక్షణ కలగదు, యేసుక్రీస్తు నామమునే రక్షణ పొందుతారని చెప్పి క్లియర్ కట్ మెసేజ్ చెప్పారు. అందుకే కొరింథీ పత్రికలో మనం చూసినప్పుడు ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడు. ఎందుకంటే మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అయినప్పుడు ఆయన శాపగ్రస్తుడైతే మాకెలా రక్షణ వస్తుంది అనేది విషయం వాళ్ళకి అడ్డుబండ కింద ఉన్నాడు. కానీ అయినప్పటికీ కూడా వారు సువార్త చెప్పినప్పుడు హృదయంలో నొచ్చుకుని అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్టుగా అయ్యలారా మేము ఏం చేయాలని చెప్పారు. అప్పుడు ఆయన అన్నారు, యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం పొందాలి, మీరు మారు మనసు పొందాలని క్లియర్ కట్గా చెప్పారు. లేదు మారు మనసు పొందకుండా వచ్చానని ఎవరికి చెప్పలేదు. ఇక్కడ గ్రీసు దేశస్తులకు వచ్చినప్పటికి కూడా ఆయన్ని దేవుడు మృతుల నుంచి లేపాడు. ఒక దినం తీర్పు ఉంది, ఆ తీర్పు దినం ఒకటి నియమించాడు. ఎవరైతే రక్షింపబడతారో ఆయనతో చేర్చబడతారని సత్యం చెప్పినప్పుడు కొందరు అపహసించారు, కొందరేమో మరలా వింటానని చెప్పారు. కొంతమంది అయితే విశ్వాసం నుంచి ప్రభు పక్షాన చేర్చబడ్డారు. సువార్త సత్యము ఎప్పటికీ మారదు. అది ఎందుకంటే గ్రేట్ కమిషన్గా చెప్తారు. శిష్యులకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, చూడండి మార్కు సువార్తలో 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష విధింపబడేది అన్నది సువార్తలో భాగమే. సువార్త సంపూర్తి అవ్వాలంటే దేవుడు రక్షించబడిన వారిని రక్షించుకుంటాడు. మీరు లోబడితే, విశ్వసిస్తే మీరు రక్షించబడతారు. ఒకవేళ మీరు తృణీకరిస్తే, ఈ క్రీస్తు నాకొద్దు, శిలువ మీద చనిపోయినటువంటి యేసు రక్తం నాకొద్దు, ఆయన దేవుడు కాదు అని నువ్వు తృణీకరించినప్పుడు నీకు శిక్ష ఉంటుంది అనేది కూడా సంఘం బోధించవలసినటువంటి విషయం అయి ఉన్నది. ప్రభు సర్వసృష్టికలు ఏం చెప్పమన్నాడంటే, నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని చెప్పాడు. ఏథెన్సు పట్టణానికి వెళ్ళినప్పుడు పౌలు ఏం చెప్పాడంటే, తీర్పు దినాన్ని ఒక దినాన్ని నియమించాడని పౌరు సువార్తలో భాగంగానే చెప్పాడు. అపోస్తలులు కూడా అదే ప్రకటించారు. కాబట్టి సువార్త ఎప్పటికీ మారదు. అది 1వ శతాబ్దంలో స్టార్ట్ అయింది, మన 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇప్పుడు ఏమైనా మారిపోతుందా? చేశారు సేవకులు. సోకాల్డ్ స్పీకర్స్ ఏం చేస్తారంటే చేసి నీకు తలకాయ పొడి వస్తుందా కొబ్బరి నూనె కొనుక్కోవచ్చు, నీకు ఏదైనా రోగం వస్తుందా కచ్చి పెట్టుకెళ్ళు. వాక్యంలో ఎక్కడా లేదండి, అలాగా ఎక్కడా లేదు. కొబ్బరి నూనెలు అమ్ముకునే వ్యాపారాలను కచ్చిపులు అమ్ముకునేది అయిపోయింది. కానీ యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరిస్తే నువ్వు పరలోకం వెళ్తావని క్లియర్ కట్గా చెప్పేటువంటి సేవకులు రావాలని మనం ప్రార్థించాలి. మన సంఘాలు అటువంటి నాయకులు రావాలనేసి మనం ప్రార్థించాలి. అటువంటి సేవకుల యొక్క సంరక్షణలో ఉండడం ఎంతైనా సరే మంచిది. మరి యూదులకు ప్రకటించారు, తర్వాత గ్రీసు దేశస్తులకు ప్రకటించడం జరిగింది సువార్త. అయితే వారు అంగీకరించరు లేదో చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటి అని పొందకపోవుటి అని భేదం లేదు, పరదేశి అని సిదియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడినై ఉన్నాడు. సో వీళ్ళందరూ రక్షించబడిపోయిన తర్వాత ఏ భేదము లేదు. గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, సున్నతి పొందుటి అనేది లేదు, పొందకపోవటి అనేది ఏమీ లేదు, కానీ అందరూ కూడా యేసుక్రీస్తుని కలిగి ఉన్నటువంటి విషయాన్ని విశ్వాసులకు రాస్తూ అక్కడ కొలస్సీ సంఘానికి రాస్తూ చెప్పబడినటువంటి మాట అది. అదేవిధంగా గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో కూడా యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, కానీ యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే వీరందరూ మారు మనసు పొందుతూ వచ్చారు, రక్షింపబడుతూ వచ్చారు, ప్రభు సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. కాబట్టి అవన్నీ విషయాలు మనకి రాయబడుతూ వచ్చారు. అయితే సంఘం అంటే మనం చూస్తాం, రక్షింపబడిన వారి సమూహం అని చూస్తాం. సంఘం అంటే ఏమని చూస్తాం? రక్షింపబడినటువంటి వారిని సమూహం. సంఘంగా రావాలంటే వారికి సువార్త ప్రకటించాలి కదా.
ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు కూడా సంఘానికి వచ్చి, మందిరానికి వచ్చి వాక్యం వినొచ్చు. సంఘ కార్యక్రమాల పరిశుద్ధులు ఎలా పాలుపంపులు పొందుతున్నారో, బల్లారాధనలు ఎలా పాలుపంపులు పొందుతున్నారో, దేవుని ఎలా స్తుతిస్తూ ఉన్నారో, వాక్యం పట్ల బోధ ఎలా ఉంటున్నారో క్రమాన్ని చూడవచ్చు వచ్చి. అంత మాత్రమే కదా, వారి పాపాలు ఒప్పుకొని దేవుడిని రక్షించబడకముందు చేసిన తప్పులను ఒప్పుకుంటూ దేవుణ్ణి మహింపరుస్తున్నప్పుడు, ఆయన ఎగ్జాల్ట్ చేస్తున్నప్పుడు, ఆయన గ్లోరిఫై చేస్తున్నప్పుడు, ఆయన మహింపరుస్తున్నప్పుడు ఎట్టి రీతిగా ఆరాధిస్తున్నారో చూడవచ్చు. అయితే అంతవరకే పర్మిట్ కలిగి ఉంది తప్ప సంఘ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవడం అవిశ్వాసకి అర్హత లేదు. కాబట్టి వారందరూ కూడా రక్షించబడాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. అది ఎవరు? మనుషులందరూ రక్షించబడాలని. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనంలో ఏముంటుంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడింది. ఎందుకంటే అన్ని జనులకి సువార్త వెళ్ళినప్పుడు పేతురు చెప్పేటువంటి టెస్టిమనీ అది. 10వ అధ్యాయంలో, అపోస్తల కార్యాల 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ఉన్నప్పుడు అతన్ని రక్షించుకున్న విధానం చూసి పేతురు ఆశ్చర్యపోయి అప్పుడు చెప్పుకుంటూ వస్తాడనమాట, దేవుడు అన్యస్తుడు కాదు, పక్షపాతిగా కాదు దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరు అందరికీ ప్రభు అంటే ఎవరైతే రక్షించబడుతూ ఉంటారో, ఎవరైతే దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడో ఆయనే దేవుడిని అంగీకరిస్తారో, ఎవరైతే పాపాల చేత ఒప్పించబడి యేసు రక్తంతో తమ పాపాలు కడుక్కొని మారు మనసు పొంది పరిశుద్ధుల సహవాసం కలిగిన వీరందరూ కూడా రక్షించబడతారు. అందరికీ దేవుడు ప్రభువే. ఆ సువార్త నీ యొద్దకు వచ్చినప్పుడు రక్షించబడకుండా ఉండి దేవుని తృణీకరించి నువ్వు నిత్యనాశనానికి వెళ్ళిపోతే దానికి బాధ్యుడు నువ్వే. అందరికీ అవకాశం సమానంగా ఇవ్వబడుతూ ఉంది, అందరికీ సువార్త ప్రకటించబడుతూ ఉంది. నువ్వు రెస్పాండ్ అయ్యావు లేదనేది నీ మీద ఆధారపడి ఉంది. అది ఆయన సొంత రక్షణగా అంగీకరించలేదా నీ వ్యక్తిగతమైన విషయం. అది నువ్వు ఎప్పుడైతే సొంత రక్షణగా అంగీకరించావో అది బాహ్యంగా ఎవరికి తెలియదు. కాబట్టి సంఘం యొద్దకు వచ్చి పెద్దల దగ్గరికి వచ్చి నేను యేసు ప్రభువుని అంగీకరించాను, నేను మారు మనసు పొందాను అన్నప్పుడు నేను చూసి వారు ఎలా మారు మనసు పొందో కనుక్కుని విచారించి నువ్వు మారు మనసు పొందిన సరైన రీతిలోనే పొందో లేదో ఆలోచించి ఏం చేస్తారంటే బాప్తిస్మం ఇవ్వడానికి వారు ముందుకు వస్తారు. అప్పుడు నువ్వు బహిరంగంగా నువ్వు సంఘం ఎదుట బాప్తిస్మం ఇస్తావు. నేను హృదయంలో యేసు ప్రభువుని అంగీకరించాను, ఇక మీదట నేను బ్రతికేది ఆయన కొరకు బ్రతుకుతాను తప్ప నా ఇష్టానుసరంగా నేను బ్రతకనని చెప్పి బహిరంగంగా సాక్ష్యం ఇస్తాం. సంఘం ఎదుటి ఇస్తాం, దేవుని ఎదుటి ఇస్తాం, సాతాను ఎదుటి ఇస్తాం, ఈ లోకానికి నేను వేరే ఉన్నానని చెప్పి సాక్ష్యం. ఎందుకు అందరి ముందు తీసుకోవాలి? బాప్తిస్మం ఎదురులోకి తీసేసుకోవచ్చు కదంటే అందరూ ఎదురు తీసుకుంటే నువ్వు విశ్వాసం అని తెలియబడుతుంది. కాబట్టి లోకంలో ఇక ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరగకుండా ఉండడానికి. ఇప్పుడు మ్యారేజ్ అనేది ఎప్పుడైనా చేసినప్పుడు అందరూ ఊరందరికీ గ్రీటింగ్స్ వేసి, కార్డులు వేసి, లేకపోతే పత్రికలు పంచిపెట్టుకుని ఆహ్వానాన్ని ఇచ్చి అందరి ఎదుట ఆర్భాటంగా ఎందుకు చేసుకుంటున్నారు? రేపన్న రోజుని నేను నా భార్యతో తప్ప వేరే స్త్రీతో తిరుగుతున్నాను అనుకోండి, ఖండించడానికి. ఆ విధంగా హద్దుల్లో ఉంటామని తెలియడానికి. కాబట్టి మీరు ఆలోచించాలి, దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడనే విషయాన్ని చూద్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూడండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు నేను చదువుతాను వినండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చిన అనుభవజ్ఞానం గలవారే ఉండవలెనని హెచ్చరించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకుని, అందరి కొరకు విమోచన క్రయధనంగా అందరి కోసం పెట్టాడు. ఏదో ఒక జాతి గురించో, ఒక ప్రాంతం గురించో, ఒక దేశస్తుల గురించి కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి జనాంగం మొత్తడి కోసం కూడా ఆయన ప్రాణము పెట్టాడు. అంత మాత్రమే కాదు, పేతురు రాస్తున్నటువంటి 2వ పత్రికలో కూడా ఈ యొక్క సత్యం మనకు అర్థమవుతుంది. పేతురు రాస్తున్నటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలెనని హెచ్చరింపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. ఆ యేసుక్రీస్తు అందరూ అంతటా మారు మనసు పొందాలని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రాణం పెట్టాడు ఆయన. అందుకే ఆయన చేతులు చాపి ఉన్నాయన్నమాట. లోబడనొల్లని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాచి ఉన్నాను అన్నాడు దేవుడు. కాబట్టి నువ్వు లోబడి దేవుని యొద్దకు వచ్చి నువ్వే దేవుడు అని చెప్పి ఆయన దగ్గరికి వస్తావా? తప్పిపోయిన కుమారుడు అదేవిధంగా లోకస్వార్త 15వ అధ్యాయంలో చూసినప్పుడు తండ్రి వెయిట్ చేస్తూ ఉన్నాడు. కుమారుడు వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, ఆ వేశ్యలతోటి తన యొక్క ఆస్తినంతా పాడు చేసుకున్నాడు. వాడు ఎప్పుడు వస్తాడని చూస్తూ ఉన్నాడు. ఆ దేశంలో కరువు వచ్చింది, పందులు తిని పొట్టు తినడానికి కూడా వాడికి ఆస్కారం లేదు. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడి ఉంటుంది. ఆ బుద్ధి రాకుండా ఇంట్లో చేర్చుకోకుండా ఉండాలి. బుద్ధి వచ్చింది వాడికి. అలాగే మారు మనసు పొందాలని బుద్ధి అవిశ్వాసకి రావాలి. ఆ బుద్ధి వచ్చినప్పుడు వాడు సంఘంలో చేర్చబడాలి. బుద్ధి రాకుండా వాడు చేర్చబడతాడు. చేర్చబడితే ఏమవుద్దంటే మళ్ళీ అన్నీకి ఉన్నటువంటి ఆస్తిలో సగభాగం మళ్ళీ పడిపోతాడు.
వీళ్ళందరూ నడి రోడ్డు మీద అడుకునే వాళ్ళ చేస్తాడేమో. చూడండి ఎంత అవిశ్వాసం. కాబట్టి ఆడు వచ్చినప్పుడు పరుగుని వెళ్ళి వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అని చెప్పాడు. తప్పిపోయి దొరికినని చెప్పాడు. తండ్రి ప్రేమ అటువంటి దేవుడిది. కాబట్టి చేతులు చాపి ఉన్నాడు. నువ్వు రావాలా వద్దనేది నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం, నీ వ్యక్తిగతమైన విషయం అది. కాబట్టి అటువంటి సువార్త విన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువుని సంరక్షణగా అంగీకరించి దేవుని సన్నిధిలో దేవుని సంఘం కూడబడాలి. కానీ దేవుని సంఘం అంటే విశ్వాసుల గుంపు అంట, మేము అవిశ్వాసులు కదా, మేము ఎప్పుడు వెళ్ళమని చెప్పేసి ముఖం ముడుచుకుని ఇంటికాడ ఉండి లేకపోతే తుణీకరించి యేసుప్రభుని సంరక్షకుడిగా అంగీకరించలేదు అనుకోండి, ఎవరికి నష్టం? ఎవడైతే అలా ఉంటాడో వాడికే నష్టం. కాబట్టి అటువంటి అజ్ఞానులు ఎవరు ఉండకూడదని చెప్తూ ఉన్నాను. సరే, మొట్టమొదటి చూసాం మనం ట్రాన్సెండెంట్ మెసేజ్ అని చూసాం. అంటే అతీతమైనటువంటిది, ఇది అడ్డుల్ని అధిరోహించినటువంటిది. ఇది అంటే మీరు చూడండి, యేసు ప్రభు కూడా తన యొక్క పరిచర్య జీవితాన్ని చూసినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు, సుకరని ఊరిలోకి వచ్చినప్పుడు, అక్కడ సమరస్త్రీతో మాట్లాడేదానికి వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. ఈయన పాపి ఎత్తిది, ఆయన జక్కైతే వెళ్ళినప్పుడు పాపి అయిన మనుషులతో మాట్లాడడానికి వెళ్ళిపోయాడు, పాపులు తిని భోజనం చేస్తున్నాడు అనుకున్నారు. అదేవిధంగా చూసినప్పుడు ఆమె ఏమంటది, సమరస్త్రీ, నువ్వు యూదుడు అయ్యండి సమరస్త్రీనే నాతో మాట్లాడుతున్నావు అంటది. నాతో మీకు సాంగత్యం లేదు కదా అంటది. ఆయన బ్యారియర్స్ అన్నిటిని కూడా తుడిచిపెట్టేశాడు. ఆ సువార్త చెప్పగా నా ఊరందరికీ సువార్త ప్రకటించింది సమరయ స్త్రీ. ప్రభు వ్యక్తిగత జీవితంలో ఒక్కొక్కరికి కూడా వ్యక్తిగతంగా కూడా సువార్త ప్రకటించారు. కాబట్టి అటువంటి లక్షణాన్ని విశ్వాసులుగా మనం కూడా అలవాటు చేసుకోవాలి. మనకి ఇవ్వబడిన సమయంలో అవకాశం ఉన్నప్పుడు, అవిశ్వాసం ఎవరైనా ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కొక్కరికి మన సాక్ష్యాన్ని చెప్పుకొని, నేను ఇలా మారు మనసు పొందాను, ఇలా రక్షించబడ్డాను, నా జీవితం నువ్వు చూస్తున్నావు కదా అనేటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నప్పుడు దేవుని సత్యం చెప్పినట్టు వారు మారు మనసు పొందే అవకాశము ఉంటుంది. తర్వాత చూడండి, రెండో విషయం చూస్తున్నాను, రీజనరేట్ కాంగ్రిగేషన్ అంటారు. అంటే రక్షింపబడి మార్పు చెందినటువంటి సమూహం. అంటే సంఘం విస్తరించడానికి, ఆదిమ అపొస్తలుల కాలంలో సంఘం విస్తరించడానికి గల కారణాలు చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ఏంటంటే అతీతమైనటువంటి వర్తమానం, అది అవరోధాలను అధిగమించినటువంటి వర్తమానం, అది ఎప్పుడు ఎక్కడ చేంజ్ కానటువంటిది, మార్పు చెందినటువంటి సువార్త అది. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా పౌలు చెప్పాడు, మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒకడు ఎవడైనా వచ్చి, లేదా పరలోకం నుంచి దేవదూత వచ్చినా సరే, లేదా మేము వచ్చి బోధించినా సరే మరి ఒక సువార్త, వాడు శాపగ్రస్తుడు అని చెప్పాడు. కాబట్టి వేరొక సువార్తను, వేరొక క్రీస్తుని, వేరొక ఆత్మను ఎవరు ప్రకటించడానికి వీల్లేదు. అలా ప్రకటించిన ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తులే. కాబట్టి వాక్యం ఏముందో క్రీస్తు గురించి అయ్యే బోధించాలి. వాక్యం ఏం చెప్పిందో దాని సత్యానికి మనం లోబడాలి. రెండో కారణం ఏం చూస్తున్నానంటే రీజనరేట్ కాంగ్రిగేషన్ అంటారు. అంటే తిరిగి జన్మించిన వారి యొక్క సమూహము. ఈ సమూహం ద్వారానే సంఘం విస్తరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే సంఘం అంటే విశ్వాసుల యొక్క గుంపు అని చూస్తాం. ఎవరైతే చీకట్లోంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోని పిలువబడ్డారో, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం ధ్యానించాం. కాబట్టి బానిస బ్రతుకుల నుంచి, పాపం నుంచి, ఆత్మీయమైనటువంటి మరణం నుంచి దేవుడు పిలుచుకున్నాడో వారందరూ కూడా దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా ఉంటారు, దేవుని యొక్క రాజులని యాజక సమూహం ఉంటారనే విషయం చూస్తాం. ఆ యొక్క సమూహం సంఘం అని పిలువబడుతుందని చూస్తాం. వారే మాత్రం సంఘంగా పిలువబడతారు తప్ప గోధుమల గురుగులని దేవుడు పోల్చాడు బైబిల్లో. ఒక ఉపమానమే చెప్పాడు ప్రభు. అటు రీతిగా ఉన్న వాళ్ళు సంఘం కింద పోల్చబడరు. అందుకే అపొస్తలుల కార్యాల గ్రంథం చూడండి, మార్పు చెందిన వారు ఎటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారో చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 41, 42 వచనాలు. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. అదేవిధంగా 46, 47 వచనాలు కూడా చూడండి. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరిచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండిరి. ఇక్కడ చూడండి, వారు ఏక మనస్కులై అని రాయబడి వచ్చింది. అంత మాత్రమే కాదు, వారు ఆనందంతో ఆ కార్యాలు చేస్తున్నారు, నిష్కపటమైనటువంటి హృదయంతో చేస్తున్నారు వాళ్ళు. అందుకే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే వారి యొక్క జాయ్ఫుల్నెస్ని చూసి, వారి యొక్క సంతోషపడే విధానాన్ని చూసి, వారు దేవుని మహింపరిచే విధానాన్ని చూసి, వారు నిష్కపటమైన ప్రేమ యందు వృద్ధి చెందుతున్న విధానాన్ని చూసి, వారు ఏక మనసు, ఏక భావం కలిగి ఉండడాన్ని బట్టి చూసి ఇతరులు ఏమవుతూ వచ్చారంటే నిజంగా ఇది దేవుని చేత రక్షించబడినటువంటి సమాజమే, దేవుడు నిజంగా ఈ స్థలమందు ఉన్నాడని గ్రహించి వారు ఏం చేస్తున్నారంటే ప్రభు వాక్యం వింటూ వారు మారు మనసు పొందుతూ దేవుని సన్నిధిలో చేర్చబడుతున్నారు. అలా జరగాలనేది దేవుని చిత్తం. అది ఎక్కడ ఉంటుందంటే చూడండి ఒకసారి,
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో చాలా తేటగా రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 24, 25 వచనాలు నేను చదువుతాను వినండి. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 24, 25 వచనాలు. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందనివాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడెను. ఇందువలన దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురం చేయుచు అతడు సాగిలిపడి దేవునికి నమస్కారము చేయను. ఎవడు వాడు? అవిశ్వాసి అయిన వాడు ఒకడు దేవుడి సంఘంలోకి వచ్చినప్పుడు ఏ కార్యం జరగాలంటే, దేవుడు నిజంగా ఈ స్థలం మందు ఉన్నాడు, నేను పాపిని అనేటువంటి ఒప్పుకోలు వాడికి రావాలి. అమ్మా చూడండి ఒకసారి, నేను పాపిని అనేటువంటి ఒప్పుకోలు వాడికి ఎప్పుడు కలుగుతుందంటే అందరి బోధ వలన అంటున్నాడు. అంటే రక్షించబడిన వారు దేవుని స్తుతించేటప్పుడు, ప్రభు నేను పాపనే ఉండగా పలానా పాపలో నేను జీవిస్తుండగా నీవు నా కోసం ప్రాణం పెట్టవని చెప్పి ఆయన గొప్పతనాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు వాడు వింటూ ఉంటాడు కదా. విన్నప్పుడు అందరూ అలా దేవుని ఆరాధిస్తుంటే నిష్కపటమైనటువంటి హృదయంతో ప్రేమతోటి ప్రభుని హెచ్చిస్తున్నప్పుడు, దేవుని గణపరుస్తున్నప్పుడు, వారు వాక్యం విన్నప్పుడు అవిశ్వాస అయిన వాడు లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అందరూ బోధ వలన అంటున్నాడు. అంటే వారు దేవుని స్తుతించేటప్పుడు ఉన్నటువంటి ఆ పదాల వలన వాడు ఏం చేస్తాడంటే విమర్శించబడతాడు. అరే నేను కూడా ఈ స్థితిలో ఉన్నాను కదా, వారిలాగానే ఉన్నాను కదా, అయితే వీరు వారు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో చేర్చబడ్డారు, నేను కూడా పాపినని గ్రహించి నిజముగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడని గ్రహించి వాడు సాగిలిపడి దేవుని ఏం చేస్తాడట? స్తుతిస్తాడు, నమస్కారం చేస్తాడు. దేవుని వాక్యంలో రాయబడింది. అటువంటి సమూహంగా ఉండాలి సంఘం. అంతే తప్ప మారు మనసు పొందనోడు దేవుని సన్నిధికి వచ్చేసినట్టు వచ్చి క్రిస్మస్కి గ్రీటింగ్లు చెప్పడం, ఏదన్నా సమాజంగా కొడితే బస్తాలు రైస్ ఇచ్చేయడం, తినేయండి అని చెప్పేసి మారు మనసు లేదు వాడికి. అసలు వాడు ఇచ్చే బత్త ఎవరికి కావాలి నాకు తెలియక అడుగుతాను. కానుకలు కానీ బస్తాలు కానీ మార్పు చెందిన వాళ్ళు ఇస్తున్నప్పుడు నువ్వు మారు మనసు పొందిన తర్వాత ఇద్దుగాలని చెప్పి జ్ఞానవంతుడైనటువంటి క్వాలిఫైడ్ లీడర్షిప్ కలిగినటువంటి వాళ్ళ సంఘాలు ఉన్నప్పుడు దాన్ని అడ్డుకుంటారు వాళ్ళు. మీరు చూడండి, మీరు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన మొత్తం కూడా చూసినప్పుడు నెహమ్యా పడిపోయిన గోడలు కడతాకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సన్బలట్టు టోపియా లాంటి వాళ్ళు వచ్చి మేము కూడా గోడలు కడతామన్నప్పుడు కట్టనిచ్చాడా? ఇది దేవుడు మాకు ఇచ్చిన పని, మీకు ఇందులో పాలు పంపు లేవని చెప్పాడు. చాలా సీరియస్గా ఉంటుంది అది. అవిశ్వాసులతో కలిసి తీసేసుకోవడం, అవిశ్వాసులు ఏదోటి చేస్తాం మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఎందుకంటే వారు ఏది ఇస్తున్నారో మనకు కలిసి వస్తుందని వారిని ఎంకరేజ్ చేయకూడదు మనం. అపోస్తులు కానీ యేసు ప్రభు కానీ విశ్వాసులు ఏదైనా ఇస్తే వారు ఇచ్చినటువంటి కానుకలను బట్టి, వారు చూసిన ప్రేమ అభిమానాలను బట్టి వారి దగ్గర పుచ్చుకుంటూ ఇష్టపడ్డారు తప్ప అవిశ్వాసుల కింద ఉన్నటువంటి హేరోదు లాంటి వాడి దగ్గర కానీ పిలాతు లాంటి వాళ్ళని కానీ వెనకాల వేసుకుని వారితో మీటింగ్లు ఎప్పుడు రన్ చేయలేదు. ఈ రోజుల్లో చూస్తున్నాం సంఘంలో క్రిస్మస్కి అన్యుడైనటువంటి ఎవడో ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడిని తీసుకొచ్చి బైబిల్ చదివించాడు. ఎప్పుడు బైబిల్ చదవడు, తప్పులు చదువుతుండో నవ్వుకోవడం, క్లాప్స్ కొట్టేయడం. జీవంగల దేవుని సంఘానికి అన్యులకి సంబంధం ఉంది అసలు? అది చూడండి ఒకసారి, దేవుడే సెపరేట్ చేశాడు. ఈ విషయాలన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో ముద్రించి రాయించి మన చేతిలో పెట్టాడు. ఆ విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. రీజనరేట్ కాంగ్రిగేషన్ అంటే రక్షించబడిన వారి సమూహము, అది సంఘం అనిపించుకున్నప్పుడు వారే దేవుని పనులు చేయాలి, వారికి మనకు సంబంధం ఏమాత్రమూ లేదు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చూడండి, దేవుడే సెపరేట్ చేశాడు. మొన్న కూడా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది. మీరు జంటగా ఉండొద్దంటే ఇద్దరు కలిసి విశ్వాసి కలిసి ఒకే విషయంలో ఏకాభిప్రాయం వచ్చి తప్పైనప్పటికీ కూడా చేయడానికి లేదు. జోడుగానే ఉండొద్దు అంటున్నాడు, అవిశ్వాసంతో ఉండొద్దు అంటున్నాడు. కానీ సంఘంలో పెళ్ళిళ్ళు చేసేటువంటి పాస్టర్లు చూసే పని ఏంటి తెలుసా? వాడికి ఆస్తి ఉందనుకోండి, అవిశ్వాసం అయినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు చేసాడు. ఆడ ఎంత మంచోడో తెలిసిండి, అన్ని విషయాలు చాలా మంచోడు వాడు. ఒక్కటే లేదు, మారు మనసు పొందలేదు. ఏదో రోజు పొందుతాడు, దాందే ఉందలే. మధ్యవర్తులు గుండి కట్నాలు కూడా డిసైడ్ చేసేది పాస్టర్లు అయిపోయారు ఈ రోజున. ఆ కట్నాల్లో 10% కూడా తీసుకుంటున్నారు వాళ్ళు. పెళ్లి సెట్ చేసినందుకు దశమ భాగాలు పెళ్ళిళ్ళు. అసలు అక్రమంగా మారు మనసు పొందినోడికి దేవుని సన్నిధిలో పెళ్లి చేయడమే తప్పు. మారు మనసు పొందకుండా బాప్తిజం ఇచ్చాడు ఇంకా తప్పు. మళ్ళీ వాడు కోరుకున్నట్టు ఏదైనా ముందు రోజు ఏదైనా చేయడం, ముహూర్తం పొందంటే ఆడికి ముందు రోజు ముహూర్తం చూసి పెళ్లి చేసేసి తెల్లారిన తర్వాత దేవుని సంఘంలో పెళ్లి చేయడం.
ఎంత విశ్వాసంలో ఏంటో అసలు ఇదేంటో తెలియట్లేదు. దశమ భాగాలు పుచ్చుకోవడం, పెళ్లి చాటు చేసినందుకు ఆడల దగ్గర కొంత, మగల దగ్గర కొంత, ఏ విధం చేతనైనా సరే డబ్బు. దేవుని వాక్యం అపోస్తులు ఏం చెప్పారు? అసలు యేసుప్రభు చెప్పాడు, మీరు దేవునికి సిరికి దోసలై ఉండను అన్నాడు. ధనాపేక్ష సమస్త కీళ్ళకు మూలమని చెప్పబడుతూ వచ్చింది. అట్టిది ఆశించి అనేక మంది తమ పొడుచుకుని చచ్చిపోయారని రాయబడి ఉంది. కాబట్టి ధనం విషయంలో చాలా సీరియస్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అవిశ్వాసంతో జోడుగా ఉండొద్దని చెప్పాడు. అంత మాత్రమేనా? ఈ జోడుగా ఉండొద్దంటే మొన్న చెప్పాను నేను వివాహ విషయంలోని. పాత నిబంధనల గ్రంథంలో కూడా చూడండి, ద్వితీయోపదేశ ఖండము 7వ అధ్యాయము 3-4 వచనంలో అన్ని జనులతో వివాహానికి ఇవ్వద్దని చెప్పి రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశ ఖండము 7వ అధ్యాయము 3-4 వచనాలు. నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమార్తెకి నీ కుమారుని ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయను. మ్యారేజెస్ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి. అన్ని జనులు పెళ్లి చేసుకోకూడదు. పాత నిబంధనలు అదే బాధ జరిగింది, కొత్త నిబంధనలు కూడా అదే బాధ జరిగింది. నెహమ్యా విషయంలో కానీ, యజ్రా పుస్తకాలు కానీ మీరు రెండు చదవండి. మీరు వాక్యం చదవడం నేర్చుకోవాలి. ఈ రెండింటిలో కూడా వాళ్ళు బబులోను చెరకు వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పటికీ, బబులోను చెరలో ఉన్నప్పుడు అన్ని జనులు పెళ్లి చేసుకుని, అనేక మంది నాయకులు కూడా, యాజకులు, లేవీలో ఉన్నవారు కూడా పెళ్లిళ్ళు చేసుకుని అవిశ్వాసం చేసుకుని వచ్చినప్పుడు వారిని యాజకుల లిస్టు నుంచి తొలగించేశారు. వాళ్ళు చదవండి ఒకసారి మ్యారేజెస్ విషయంలో ఏం చేశారు. అయితే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఒకవేళ అవిశ్వాసం పెళ్లి చేసుకుంటే కనుక విడిచిపెట్టద్దని రాయబడి ఉంది. ఒకవేళ నీకు తెలియకుండా, నీకు మారు మనసు పొందకుండా, నీకు అజ్ఞానంలో నువ్వు పెళ్లి చేసేసుకున్నావు అనుకోండి, అవిశ్వాస అయినటువంటి భర్త ఉంటే విడిచిపెట్టకూడదు, అవిశ్వాసమైన భార్య ఉంటే విడిచిపెట్టకూడదు. కానీ నీకు సత్యం తెలిసినప్పుడు అవిశ్వాసం పెళ్లి చేసుకోకూడదు. మీకు అర్థమవుతుందా? నువ్వు రక్షించబడిన వాడు అయ్యండి, దేవుని వాక్యానికి ఉండి దేవుని సంబంధం అయినప్పుడు రక్షించబడిన వాడిని పెళ్లి చేసుకోవాలి. ఆ సత్యం తెలియనప్పుడు చేసుకుంటే కనుక, అవిశ్వాసమైన భార్య ఉన్నప్పుడు నేను నీతో కాపురం చేస్తానంటే విడిచిపెట్టకూడదని కొరింథీ పత్రికలో రాయబడి ఉంది. కాబట్టి రీజనరేషన్ కాంగ్రెషన్ అంటే, రీజనరేట్ అంటే వాళ్ళు మరలా తిరిగి జన్మించడం. కాబట్టి మీరు ఈ విషయాన్ని ఎక్కడ చూస్తారంటే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము రాత్రిపూట యేసుప్రభువు చెప్పినప్పుడు ఏముంది? ఎవడైనా తిరిగి జన్మిస్తానే కానీ దేవుని రాజ్యంలో వారసుడు కాదన్నప్పుడు, ఇంత ముసలివాడినైనా నేను ఎలాగో తల్లి గర్భంలో ప్రవేశిస్తాను అన్నాడు. అతను ఎవడెంతకీ? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. వాళ్ళకి ఏమీ తీసుకోవట్లేదు మనవాళ్ళు. ఇప్పుడు వాక్యం అంతా చేతిలోకి వచ్చిన పరిశుద్ధాత్మ మనలో ఉన్న ఇంత సత్యం మనకు వెసులుబాటు వచ్చినప్పటికీ కూడా మారుమనసు అంటే తెలియదు బోధకులకి. కాబట్టి ఆ మారుమనసు గురించి వాళ్ళు బోధించలేకపోతూ ఉంటారు. అందుకే మారుమనసు పొందిన వారి విషయంలో దేవుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో గోధుమల గురుగుల గురించి కూడా ఒక ఉపమానం చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 24-30 వచనాల్లో ఉపమానం ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24-30 వచనాల్లో ఉపమానం ఉంటుంది. ఆ ఉపమాన భావాన్ని శిష్యులు అడిగింది ఎక్కడ ఉంటుందంటే 13వ అధ్యాయము 36-43 వచనాలు ఉంటుంది. కాబట్టి నేను మీకు భావాన్ని తెలియజేస్తున్నాను. చూడండి, 37వ వచనం నుంచి 43 వచనాలు. పొలంలోని గురుగులను కూర్చున్న ఉపమాన భావం మాకు తెలియజెప్పమనిరి. అందుకైన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు. వీటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయవారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల తేజరిల్లుదురు. చెవి గలవాడు వినుగాక. సో గోధుమలు గురుగులు అంటే ఎవరంటే, గురుగులు అంటే ఎవరంటే సాతాను సంబంధులు, సాతాను విత్తబడిన వారు. వారు సాతాను యొక్క పిల్లలు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నట్టు. వాడు అబద్ధికుడును, నరహంతకుడు. మొదటి నుంచి వాడి దగ్గర సత్యమే లేదని ప్రభు చెప్పాడు. సో గోధుమలు అంటే ఎవరంటే దేవుడు ఇచ్చినటువంటి మంచి విత్తనములు అని చెప్పబడుతూ వచ్చింది. కోతకాలం యుగ సమాప్తి. అందుకే ఇవి కూడా గురుగులు కూడా గోధుమలతో పాటు వచ్చి వాటిని పెరికాయనంటే వద్దు. ఒకవేళ మీరు గురుగులను పీకేటప్పుడు గోధుమలు కూడా పెళ్ళగింపబడితే కనుక కలిసి ఎదగనే అన్నాడు. కాబట్టి సంఘంలో విశ్వాసులు చాలామంది అయిపోతూ ఉంటారు. మారు మనసు నిజంగా పొందరు. వారు యేసుప్రభు కోసం జీవించాలని కరేజ్ ఉండదు, వాళ్ళకి ధైర్యం ఉండదు, కానీ చాలామంది అయిపోతూ ఉంటారు. అయితే కోత యుగ సమాప్తి వచ్చినప్పుడు
ఇద్దరిని సెపరేట్ చేస్తాడు దేవుడు. ఎలా అంటే గొల్లవాడు గొర్రెలను మేకలు వేరుపరిచినట్లు అని రాయబడి ఉంది బైబిల్లో. గొల్లవాడు గొర్రెల్ని మేకల్ని వేరుపరిచినట్టు. అదేవిధంగా పరలోకం నరకం అన్నట్టు. రక్షించబడిన వాడిని పరలోకానికి తీసుకెళ్ళి దేవుడే, రక్షింపబడకుండా యేసుప్రభు తుణికిరించిన నరకంలో వేసేది కూడా ఎవరు? దేవుడే. పాతాళం అన్నట్టు లేదా పరదైస్ అన్నట్టు సెపరేట్ చేశాడు దేవుడు. సో ఇరుకు మార్గం విశాల మార్గం అని సెపరేట్ చేశాడు దేవుడు. చీకటి వెలుగుని సెపరేట్ చేశాడు దేవుడు. కాబట్టి ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను వెలుగుని అన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పాడు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు అన్నట్లుగా మీ వెలుగు ప్రతి ఒక్కరి ఎదుట మీరు ప్రదర్శించమన్నాడు. ఎందుకంటే తండ్రి మహిమ నిమిత్తం అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మనుషులు మీ సత్తుకెళ్ళి చూసి పరలోకముందన్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు అన్నాడు. మీరు లోకానికి ఉప్పుతో పోల్చాడు ప్రభు. కాబట్టి ఉప్పు తయారవ్వాలంటే సొంత నుంచి సెపరేట్ చేయబడాలి, దాన్ని శుద్ధి చేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది, సెపరేషన్ ఉండాలి. అలాగే వెలుగు సంబంధాలు అంటే చీకటితో ఉండకూడదు. మన చీకటి వెలుగుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అవిశ్వాసంతో జోడు ఉండొద్దు. చీకటికి వెలుగుకి ఏమి సంబంధము, క్రీస్తునకు బెలియాలకి ఏమి సంబంధం అన్నట్టుగా. కాబట్టి దేవుడే సెపరేట్ చేశాడు. కాబట్టి మీరు ఆలోచించండి, ఎక్కడైతే ఆయన నామం మహింపరచబడుతుంది, పరలోక ప్రార్థన ఎక్కడ నెరవేరుతుంది చెప్పండి? పరలోకం మా తండ్రి నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చున్నట్లు భూమి అందు ఎక్కడ నెరవేరుతుంది? ఎక్కడైతే ఆయన నామం సంఘంగా కూడుకున్న విశ్వాసుల మధ్య ఎగ్జాల్ట్ చేయబడుతుందో, హానర్ చేయబడుతుందో, ఆయన మహింపరుస్తారో, ఆయన్ని గ్లోరిఫై చేస్తారో, వారిని కొన్నాడు కాబట్టి స్వరత్వం ఇచ్చుకుని ప్రభువా నీవే మమ్మల్ని కొన్నావు, నీకు స్తోత్రాలు అని చెప్పి దేవుడి నామని ఎక్కడైతే పొగుడుతారో, ఘనంగా ఎంచుతారో, ఆయన చెప్పినట్టు నడుచుకుంటారో, అక్కడే ఆయన రాజ్యము, ఆయన యొక్క నీతి నెరవేర్చబడతాయి భూమి మీద. ఎక్కడ పడితే అక్కడ కాదు. సంఘానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి దేవుణ్ణి అట్టి రీతిగా టేస్ట్ చేసిన వాళ్ళు, రుచి చూసి తెలుసుకుని అన్నవారు దేవుణ్ణి ఆరాధిస్తుంటే స్తుతిస్తుంటే ఆ సంతోషం చూసి అవిశ్వాసైన వాడు 1 కొరింథీ పత్రికలో చూసాం కదా, 14 అధ్యాయం 24, 25 వచ్చిన చూసినట్టుగా వచ్చి దేవుడు నిజంగా ఈ స్థలమందు ఉన్నాడని తను పాపనని గ్రహించి తను పాపాలు ఒప్పుకొని సాగిలపడి దేవుని నమస్కరించేటువంటి కాంగ్రిగేషన్గా తయారవ్వాలనేది ఆలోచిస్తాను. సో 2 విషయాలు చెప్పాను. ఏంటి? మొట్టమొదటిది ఏంటి? అవరోధాలను అధిగమించినటువంటి వర్తమానం, అది అతీతమైనటువంటి వర్తమానం, అది ఎప్పటికీ మారినటువంటి సువార్త, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించినటువంటి వార్త చెప్పారు. రెండోది ఏం చూస్తాం? రక్షింపబడిన వారి యొక్క సమూహం అని చూస్తాం మనం. మూడో విషయం చూడండి, ఏ వేలియంట్ పెర్సివరెన్స్ అంటే కరేజ్ తోటి, బ్రేవ్ తోటి, అంటే ధైర్యంతో, పట్టుదలతోటి కలిగి ఉన్నారు వాళ్ళు. ఎవరు? ఆదిమ అపోస్తులు, చేర్చబడినటువంటి సంఘం. ఆ విషయాన్ని కూడా చూద్దాం. ఈ అన్ని విషయాలు ఎందుకు చూస్తున్నాం మనం? సంఘం విస్తరించడానికి గల కారణాలు చూస్తున్నాం. ఆ సంఘం వాళ్ళకి ఉంది కాబట్టి 2 అధ్యాయాలు వారు అలా చేస్తూ వచ్చారు కాబట్టి కిందకు వచ్చేటప్పటికి 3000 మంది ప్రభువునందు చేర్చబడుతూ వచ్చారనే విషయం మనం చూస్తాం. వారు ఆ సువార్త, మార్పు చెందిన సువార్త చెప్పారు కాబట్టి అయ్యలారా మేము ఏం చేయాలని చెప్పేసి యేసు ప్రభునామంలో అంగీకరించారని చూస్తాం. అదేవిధంగా మూడో విషయం ఏంటంటే ధైర్యంతో కూడినటువంటి, పట్టుదలతో కూడినటువంటి ధైర్యాన్ని వాళ్ళు కనబరిచారు విశ్వాస జీవితంలో. ఆ విషయం కూడా చూద్దాం. చూడండి అపోస్తల కార్యాల గ్రంథము. అప్పుడేమైందంటే సంఘము విస్తరిస్తూ వచ్చింది. ధైర్యంతో కూడినటువంటి పట్టుదల వారు చూపించారు. అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయంలో చూడండి, 1-2 వచనాలు. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించి చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకుని సాయంకాలం అయినందున మరుసటి వరకు వారిని కావలిలో ఉంచిరి. సువార్త చెప్పొద్దని చెప్పేసి వారిని పట్టుకుని జైల్లో వేశారు. అంత మాత్రమే కాదు, 17-18 వచనాలు చూడండి. 4వ అధ్యాయము 17-18. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామాను బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిచి మీరు యేసు నామాను బట్టి ఎంత మాత్రమూ మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పుడు అన్నారు. కాబట్టి వారు చెరసాల వేసేద్దు, ఎవరి నామను మీరు బోధించడానికి లేదు అని చెప్పేసి వారి మీదకి పెర్సిక్యూషన్ అంటారు. అంటే శ్రమ, వారిని శ్రమ పెట్టడానికి ఇష్టపడినప్పటికీ కూడా వారు ఏమన్నారంటే దేవుని మాట వినడం కంటే మీ మాట వినుట న్యాయం అన్నారు. అంత మాత్రమే కాదు, వీరిని విడిచిపెట్టిన తర్వాత వీరు వచ్చి సంఘానికి చెప్పినప్పుడు ఆ సంఘం ఏమని ప్రార్థన చేసిందో చూడండి ఒకసారి.
అపొస్తలుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 27 నుంచి 31 వచనాలు. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పన ముందు నిర్ణయించెను వాటినన్నిటిని చేయుటకే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు పెద్దలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమందున వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. మీరు దేవుని వాక్యాన్ని బోధించొద్దని బెదిరి పెడితే ఏలేమంటున్నారు? దేవుని మాట వినుటకంటే మీ మాట వినుట న్యాయమా, మీరే చెప్పండి అన్నారు. జరిగిన విషయం వచ్చి సంఘానికి చెప్తే సంఘం భయపడిపోయి ఏం చేయాలి? అయితే మనం ప్రకటించొద్దులే, మానేద్దాం అనుకోలేదు వీళ్ళు. ప్రభువా, ఇంకా వీళ్ళు ధైర్యంగా బోధించినట్టు నీ కృప అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థన చేశారు. అంత మాత్రం కాదు, ప్రార్థన చేయగానే వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్లేస్ కంపించడం మనం చూసాము. వారు బహుధైర్యంగా వాక్యాన్ని ప్రకటించారు. వాళ్ళు అది ఈ రోజులో సువార్త కూడుకులకి ఉన్నప్పుడు ఇలా కూడుకోకుండా ఏదైనా హింస వస్తుంది అన్నారు అనుకోండి, ఇదే సాకు దొరికింది. ఎప్పుడూ మానేద్దామని ఉంటుంది మనసులోనే చచ్చికెళ్ళకుండా. ఈ ప్రకటన ఎప్పుడైతే జారీ అవుతుందో ముందే మానేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్య విషయంలో మనం చూసాం, వీళ్ళు ఏం చేస్తారంటే సువార్తను చెప్పారు. అందుకే పాపులు ఏం చేస్తూ ఉంటారంటే, వారు పాపులు అన్నప్పుడు వారు అంగీకరించరు. అరే, మీరు పాపంలో ఉండి మీరు చేసే క్రియలు దేవునికి అంగీకారం కాదన్నప్పుడు వారు ఇష్టపడరు. మీరు పాపంలో ఉండి చనిపోతే మీకు తీర్పు తీర్చబడుతుంది అన్నప్పుడు వారు మనల్ని తుణీకరిస్తారు. అయితే యేసుక్రీస్తునందు మనల్ని చూసినప్పుడు మీరు మంచివారు అంటారు తప్ప మన సువార్తను ఎంతమాత్రం వారు అంగీకరించరు. సువార్తను ఎంతమాత్రము అంగీకరించరు. అందుకే ఈ రక్షించబడిన వారు చేసినటువంటి సేవకి ప్రతిఫలంగా ఇక్కడ వారు చేసినప్పుడు మనుషులు ఎలా చేర్చబడ్డారో సంఘంలో చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా ఒక ఉపద్రవం కింద ఉంటుంది చూడండి. యాకోబుని చంపివేస్తారు. 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుని యాకోబుని ఖడ్గంతో చంపించాను. 5వ వచనం చూడండి. పేతురు చెరసాల్లో ఉంచబడిను. సంఘమేత అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థించుచుండెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలనగా ఆ రాత్రి పేతురు అక్కడ ఉంటున్నప్పుడు ఏం చేస్తాడంటే దేవదూతలు వచ్చి చెరసల నుంచి బయటికి తీసుకురావడం చూస్తాం. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి 12వ అధ్యాయము 24వ వచనం. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించుచుండి. అదే అధ్యాయంలో చూడొచ్చు, దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించుచున్నది. ఎందుకంటే వారిని చెరసాల్లో వేసిన, వారిని మరణశిక్షకి అప్పగించిన, మీరు బోధించొద్దని బెదిరిపెట్టినప్పటికీ కూడా వారు ఎవరికి కూడా మనుషులకు భయపడలేదు, కానీ దేవునికే వారు భయపడి సువార్తను ప్రకటించారు. కాబట్టి సంఘం ఏం చేస్తుందంటే దినదినం కూడా మనం చూస్తాం, 120 మంది కాస్త ఏమయ్యారంటే 3000 మంది చేర్చబడితే వచ్చారు. తర్వాత 5000 మంది చేర్చబడితే వచ్చారు. తర్వాత లెక్కింపలేనట్టుగా వచ్చారు, విస్తరించారని రాయబడుతూ వచ్చింది. అలా ఎందుకు రాయబడుతూ వచ్చిందంటే వారు ఇతరులు మనుషులు పెట్టినటువంటి బెదిరింపుకు వాళ్ళు బెదిరిపడకుండా సంఘానికి ఉన్నటువంటి వాక్యాన్ని ఉన్నట్టుగానే వారు బోధించడం చూసాం. కాబట్టి సంఘము విస్తరిస్తూ ఉన్నది. చెప్పచ్చు, ఇంకా క్లోజ్ చేయొచ్చా? క్లోజ్ చేద్దాం. ఓకే, దేవుని చిత్తమైతే ఇంకొక 2 కారణాలు ఉంటాయి. ఆ 2 కారణాలతో చూసుకుని మరలా వచ్చేవారం మనం ఏం చేస్తామంటే తెస్సలోనికే సంఘం ఏ విధంగా దేవుని యందు స్థిరపడింది, ఒక మాదిరికరమైనటువంటి సంఘంగా తెస్సలోనికే సంఘం మనకు ఎలా ఉన్నదో చూసి నెక్స్ట్ వారం మనం దాన్ని చూడబోతున్నాం. దేవుడి అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.